హాయ్ అండి, ఆర్వీఎస్ ఫామ్ నుంచి. ఈ బుల్ పేరు వచ్చేసి శివ అండి. మన ఫామ్లోనే దీన్ని డెవలప్ చేసినాము. దీని మదర్ వచ్చేసి 22 లీటర్స్ 20 లీటర్స్ అనేది రికార్డ్ కూడా ఉంది. సో ఈ బుల్ వచ్చేసి ప్రజెంట్ ఇక 1 వీక్లో మా ఫ్రెండ్ దగ్గరికి అనేది వెళ్తుంది, తెలిసిన వాళ్ళ దగ్గరికి. అక్కడికి వచ్చేసి అక్కడ ఉన్నది వచ్చేసి భువనేశ్వర్ ఫీట్ బుల్. సో దీని ఫాదర్ వచ్చేసి దివ్యరాజు. దీని బుల్ నెంబర్ వచ్చేసి 1248 అనమాట. మంచి రికార్డెడ్. దీని కాఫ్స్ కూడా మీకు ఇక్కడ గిర్లో మీకు చూపిస్తాను. దీని కాఫ్స్ కూడా ఎన్ని కాఫ్స్ ఉన్నాయి ఏంటి అనేది. సో ఇది ఇక్కడ ఉన్నది వచ్చేసి ఇది కూడా దాని కాఫే భువనేశ్వర్ పీట. ఆ బుల్ పక్కన మేషేట్ ఇది వచ్చేసి. సో ఇంకొకటి కూడా ఇక్కడ కూడా ఇది కూడా మనకు మొదటి ఈతలో ఇది భువనేశ్వర్ ఫీట్. ఇది వచ్చేసి మనకు మొదటి ఈతలోనే మనకు ఒక రొమ్ముదలయంగా ఫర్ టైమ్ 6 to 7 లీటర్స్ అనేది ఇచ్చింది. సో మంచి ఆర్డర్, అంటే భువనేశ్వర్ పీట్లో ఏంటంటే మంచి ఆర్డర్. ఇంకా ముందు ఎలా ఉంటుంది రిజల్ట్ అనేది చూపిస్తాను. ఇది మీకు ఆల్రెడీ చూపించాను. ఇంకొకటి ఉన్నది భువనేశ్వర్ పీటు. సో ఇంకా మన దగ్గర మొత్తం ఒక 10 కాప్స్ వచ్చినాయి భువనేశ్వర్ పీటువి. సో అవి ఏం చేసినామంటే అవి కొన్ని చిన్నవి ఉన్నాయి ఇప్పుడు. సో దాంతోపాటు ఇక్కడ వచ్చేసి ఇంకొకటి భువనేశ్వర్ పీటు. ఇది వచ్చేసి ఇది ఫస్ట్ లాక్టేషన్లోనే మాకు 18 to 20 లీటర్స్ ఇచ్చింది. ఇది చాలా దాని ముందర ఉన్న దాని కాఫీ శివాతోటి చేయించినాం అది. సో మీరు చూసుకోవచ్చు దీని యొక్క ఆర్డర్ క్వాలిటీ కానీ. ఇది ఏంటంటే ఇక్కడ ఉన్నది వచ్చేసి భువనేశ్వర్ ఫీట్ కాఫీ ఇది కూడా. సో ఇది కూడా ప్రెగ్నెన్సీ అయ్యింది. సో చాలా వరకు ఏంటంటే మంచి జెనెటిక్స్ ఉన్న ఆవులని మంచి బుల్స్ నుంచి క్రాస్ చేసినప్పుడు మనకు మంచి కాఫ్స్ వస్తాయి. సో అట్లీస్ట్ మనం మంచి బుల్ని మంచి మదర్ని చేసుకోవడం వల్ల అట్లీస్ట్ ఒక రోజుకు మనం ఒక 13 లీటర్ల పైన తీసుకోవచ్చు. ఇది కూడా మీకు చూడడానికి నార్మల్గా ఉంటుంది కానీ మదరు బుల్ మంచిది కావడం వల్ల ఇది ఫర్ డే వచ్చేసి మాకు 14 లీటర్స్ అట్లా ఇస్తుంది అనమాట. 13 to 14 లీటర్స్. సో మనకు శివ అని చెప్పాం కదా, శివ వాళ్ళ మదర్ వచ్చేసి ఇక్కడ కనబడేది వచ్చేసి శివ వాళ్ళ మదరు. చాలా అంటే చాలా మంచి కవ్ ఇది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 11 ఈతలు అయిపోయింది. ఇప్పుడు భువనేశ్వర్ పీట ఫస్ట్ మీకు ఫీమేల్ కాప్ చూపించాను కదా, దాని యొక్క మదర్ అనమాట. ఇది చాలా అంటే చాలా బెటర్ కావు ఇది. సో దీంట్లోనే మనం ఏంటంటే ఓపెన్ గ్రేజింగ్లో ఉండడం వల్ల మనకు ఆవులు కూడా చాలా మంచి నెక్స్ట్ జనరేషన్లో మనం ఇక్కడ కనబడ్డే బుల్లును కూడా మనం నెక్స్ట్ జనరేషన్లో దీన్ని డెవలప్ చేస్తున్నాం దీన్ని కూడా. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నాకు ఆవు అంటే ఏందో తెలియని టైంలో నాకు ఆవు గురించి ఏం తెలియదు. బట్ ఆ టైంలో నేను తీసుకున్న ఆవు గిర్రా అని చెప్పి ఫస్ట్ మొదట్లో స్టార్ట్ చేసింది ఈ ఆవుతోటి స్టార్ట్ చేసాం మనము. అంటే ఇది బాగా సెంటిమెంటెడ్ ఆవు. సో ఆ తర్వాత మనం బ్రీడ్ అంటే ఏంటి అవన్నీ ఇది కూడా కాంకరేజ్. మనం మొదట్లో ఏంటంటే ఈ 2 ఫస్ట్ తీసుకున్న ఆవులే ఒకటే దగ్గర తీసుకున్నాం. లొకేషన్ అని ఆయన దగ్గరనే తీసుకున్నాము. సో తర్వాత మనకు ఇక్కడ ఇంకొకటి చూపించుకున్నాం. అక్కడ కనిపించేది తల్లి, దాని పక్కల ఆ దూడ. ఈ 2 దూడలు దానివే, ఇది కూడా దానిదే. సో ఇట్లా మనం ఏంటంటే మ్యాక్సిమము ప్రతి ఆవు కూడా 1-2 దూడలు వచ్చేలాగా మనం అనేది చూసుకుంటున్నాము. సో మనం ఏంటంటే గిర్ అండ్ కాంకరేజ్ అనేది 2 బ్రీడ్స్ డెవలప్ చేస్తున్నాము. కాంకరేజ్లో వచ్చేసి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్నది కదా కాంకరేజ్, ఇది ప్రజెంట్ వచ్చేసి 19 మంత్స్ ఉంది. దాని పక్కన ఉన్నది వచ్చేసి దాని మదరు. సో ఇది వచ్చేసి నాకు వచ్చేసి ఫర్ టైం వచ్చేసి 7 లీటర్స్ ఇస్తున్నది ప్రజెంట్. సో ఇది ఇప్పుడు మళ్ళీ డెలివరీ అయింది. సో దీని జెనెటిక్స్ బాగున్నాయి అనే ఉద్దేశంతో నేను దీన్ని స్పెసిఫిక్గా తెప్పించుకున్నాను. ఏజ్ అయిపోయింది ఆవు, చాలా ఓల్డ్ ఏజ్. బట్ అయినప్పటికీ కూడా ఏంటంటే దీన్ని బ్రీడ్ డెవలప్ చేసుకోవాలనే కాన్సెప్ట్లోనే ఆ మేలు ఉండడం వల్ల దాన్ని తీసుకున్నాను. నెక్స్ట్ జనరేషన్లో దాన్ని డెవలప్ చేసుకుంటున్నాం మనం ప్రజెంట్ అయితే. సో మీరు చూసుకోవచ్చు అండి మన దగ్గర గిర్ అండ్ కాంకరేజ్ కౌస్ ఎలా ఉన్నాయి అనేది. సో నా దగ్గర వచ్చేసి ఎక్స్పెషల్లీ హై మిల్కింగ్లో ఉన్న గిర్రావులలో మీకు ఈ 3 అనేది మీకు ఇక్కడ కనబడ్డ 3 ఆవులు అనేది బాగా హై మిల్కింగ్ ఇచ్చిన ఆవులు. ఈ కాబరీ ఆవు వచ్చేసి నాకు మొదటి ఈతలోనే 18 నుంచి 20 లీటర్లు ఇచ్చింది మొదటి ఈతలోనే. ఇప్పుడు సెకండ్ ఈతకు రెడీగా ఉంది. ఇక్కడ వచ్చేసి ఆవు అయితే అగ్రోటెక్ ఛానల్లోని మనము లైవ్ రికార్డ్ అనేది చేసినాము. అగ్రోటెక్ ఛానల్లోనే దీని లైవ్ రికార్డ్ అయితే ఆల్రెడీ మనం చూపించిందే. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక 20 డేస్లో డెలివరీకి ఉంది. ఈ 2 కూడా ఇంచుమించు ఒక 20 డేస్లో 1 మంత్లో డెలివరీ అవుతాయి. నా గిర్లో ఉన్న దాంట్లో ఎక్కువ మిల్క్ ఇచ్చిన ఆవులలో ఈ 2 ఆవులు అనేది బాగా అంటే మాకు బాగా. తర్వాత థర్డ్ ప్లేస్లో వచ్చేసి ఇది వచ్చేసి 16 to 18 లీటర్స్ అనేది ఇది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పాలు ఇస్తుంది, అందుకని కొంచెం వీక్గా ఉంది. సో పాలు హెవీగా ఇస్తుంది ఇది.
సో ఇది కొంచెం అనేది ఇది కూడా 16 to 18 లీటర్స్ ఇస్తుంది. దీని దగ్గర స్పెషాలిటీ ఏంటంటే లాంగ్ టైం ఇస్తుంది. అంటే వాటి రెండింటి కంటే కూడా కంపారిజన్ చేసుకుంటే లాంగ్ టైం అనేది ఇస్తుంది.